అన్న వెస్ట్ గోదావరి అసోసియేషన్ అన్న, నా పేరు పెద్దిరాజ్ అన్న. ఇప్పుడు ఇందాక చెప్పే మా సిండికేట్ అన్నారు, ఇది సిండికేట్ కాదన్న, ఒక ముంబైలో ఉండే మాఫియా అంతా కూడా మా భీమవరంలోనే ఉంటుంది, ఈ ట్రేడర్స్లోనే ఉంటుందన్న. ఏంటంటే నేను కూడా ఓ ఏజెంట్గా చేశానన్న. ఎందుకంటే వీళ్ళ కౌంటు బేసిక్ రేట్లు వాళ్ళకి కావాల్సిన కౌంట్ ఉందనుకో అది రేటు ఉంచుతారు, కానీ కౌంట్లు రేట్లు కొట్టేస్తూ ఉంటారన్న. ఇప్పుడు ఎలా ఉందంటే 50 కౌంట్ ఉందన్న, 50 నుంచి 52 వరకే 2 పదులు వేరియేషన్ తీస్తున్నారన్న. 53 కౌంట్ కాడి నుంచి 60 కౌంట్ వరకు ఒకే రేటు కొంటున్నారన్న. ఇది వరకు 20 రూపాయలు ఉందనుకో వేరియేషన్ 60 నుంచి దీనికి 2 రూపాయల కాడికి ప్రతి పీస్కి తీసేవారన్న. దీని ముందులో ఏం చేశారన్న, 50 నుంచి 55 వరకు తీశారన్న. తర్వాత ఇప్పుడు 52కి పట్టుకొచ్చేసారు. అలాగే 62 నుంచి 62 వరకే కౌంటు, మళ్ళీ 62 నుంచి 63 నుంచి అది మళ్ళీ 70 కౌంట్లో పెట్టేస్తున్నారన్న. వేరియేషన్ కూడా 10 రూపాయలు పెట్టి 90 నుంచి 91, 92 కౌంట్ వస్తుంది, అది రూపాయి వేరియేషన్, అది కూడా 2 పీసులని 5 రూపాయలు పెట్టేస్తానన్న. 92 నుంచి 93 నుంచి మళ్ళీ 100 కౌంట్ వరకు ఒకే రేట్ అన్న. ఈ రకమైన మాఫియా అన్నది ఎక్కడున్నదంటే భీమవరంలోనే ఉన్నదన్న. ఇది చాలా దారుణమైన విషయంలో పోతున్నాం అన్న. ఈ ఫీడ్ కంపెనీలని గవర్నమెంట్ నుంచి 5 రూపాయలు తగ్గించమన్నారన్న. అది ఎలా తగ్గించారంటే అన్న, ఆ డీలర్కి ఇచ్చి ప్రైసు పర్సంటేజ్ 21% ఉండన్న. ఆ పర్సంటేజ్ని డీలర్కి 15% చేసి మేము 5 రూపాయలు తగ్గించి. సార్ నమస్తే సార్, రాజ్ కుమార్ సార్. థాయిలాండ్లో వాళ్ళు ఏం చేశారంటే సార్, సొసైటీస్ అసోసియేషన్స్ చాలా ఫామ్ అయినాయి మనలాగా. వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఇలాంటి ఫీడ్ మిల్స్ స్టార్ట్ చేస్తారు సార్. అయితే నేను ఫీడ్ మిల్ ఆపరేషన్స్లో కూడా చేశాను సార్. అది ప్రొడక్షన్ కాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ 55 to 60 రూపీస్ పడింది సార్ మ్యాక్సిమం. అంటే వాల్యూమ్ ప్లేయర్ అయితే ఇంకా తక్కువ అవుతుంది సార్ అది. అయితే అంటే సొల్యూషన్ ఫోకస్లో చూసుకుంటే మన అసోసియేషన్స్ తీసుకుని ఒక స్మాల్ ఫీడ్ మిల్స్, ఒక సిరీస్ ఆఫ్ ఫీడ్ మిల్స్ 2-3 కన్స్ట్రక్ట్ చేసుకుంటే రా మెటీరియల్ మనమే బల్క్గా ప్రొక్యూర్ చేసుకొని మన క్వాంటిటీస్ ఎంతకాలం చేస్తే డెఫినెట్గా అదొక సొల్యూషన్ ఏమో అని ఒక రిక్వెస్ట్ సార్ ఇది. సెకండ్ వన్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ద సీడ్స్ అన్నారు కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో 5 BMCs పెట్టారు సార్, బ్రూట్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్. కానీ అన్నీ ఫెయిల్ అయినాయి. ఏమంటారంటే టాలరెంట్ ఇండియాకి కావాల్సిన, ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన స్పీషీస్ ఎవరు కూడా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. సో అది పెట్టినా కూడా ఎస్టాబ్లిష్మెంట్ వేస్ట్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, BMCని NBC కింద కన్వర్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు సార్. న్యూక్లియస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.